వీటికంటే అత్యంత పవర్ఫుల్ అయింది న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ. వాళ్ళకి మనం ఎవడైనా లొంగి ఉండాలి. రాజ్యాంగం తర్వాత అన్న. అలాంటి రాజ్యాంగం ప్రకారం ఫండమెంటల్ రైట్స్ గురించి గట్టిగా మాట్లాడే మనం ఫండమెంటల్ డ్యూటీస్ మాత్రం ఫాలో కాము. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. మనం మిస్యూజ్ చేస్తున్న బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ కొన్ని ఈ వీడియోలో మీకోసం. ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర F1 రేస్ స్టార్ట్ అవుతుంది. ఆరెంజ్ నుండి రెడ్ పడే ఆ 3 seconds లో మినిమం 100 స్పీడ్ మెయింటైన్ చేయాలి. పబ్లిక్ ప్రాపర్టీ కాపాడడం కూడా మన డ్యూటీయే. కొందరు చెరువులు కబ్జా చేస్తుంటే కొంతమంది పాపం వాళ్ళకి చేతనైనంత డివైడర్లు పగలగొట్టి రోడ్ కి షార్ట్ కట్ క్రియేట్ చేస్తున్నారు. స్త్రీలకు మాత్రమే అని రాసున్న సీట్ ని హక్కుగా అడిగే మన సిస్టర్స్ దాని పక్కనే క్యూ పద్ధతి పాటించండి అని ఉంటుంది. అది అస్సలు ఫాలో అవ్వరు. ఏం చేస్తాం అమ్మాయిలో. ఇక మన జెంట్స్ గురించి మాట్లాడితే సిటీలో మినిమం 2 kilometers కి ఒక్కటైన పబ్లిక్ టాయిలెట్ ఉంటుంది. అందులోకి పోరు, ఎందుకంటే దాని బదులు సిటీని పొల్యూట్ చేస్తే హక్కులు అడిగేవి కాబట్టి అరుస్తున్నాం, డ్యూటీస్ చేయాలి కాబట్టి కాలు కూడా కదపమంటే ఎలా? ఏం చెప్పేవరా? అలాగే గవర్నమెంట్ కూడా నో స్మోకింగ్ బోర్డ్ కాకుండా స్మోకింగ్ జోన్స్, నో పార్కింగ్ బోర్డ్స్ కాకుండా పార్కింగ్ ఏరియాస్ క్రియేట్ చేయాలి. సివిక్ సెన్స్ లేకుండా ఇలాంటివి చేసే మీ ఫ్రెండ్ కి ఈ వీడియో షేర్ చేయండి. ఇంకా మీకు తెలిసి మిస్యూజ్ చేస్తున్న డ్యూటీస్ కామెంట్ రూపంలో తెలియజేయండి.